తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు సాధారణ స్థాయిలోనే ఫలితాలు పొందుతారు. పెద్దల గైడెన్స్ గాని, ఉపాధ్యాయుల గైడెన్స్ గాని మీకు తప్పనిసరి తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనబడుతుంది. తద్వారా మానసిక అశాంతికి గురవుతారు. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మాత్రము ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇటు మార్కెట్ పరంగా కావచ్చు, మీ పంటల పరంగా కావచ్చు, ధన పరంగా కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలకు ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నము ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడితో కూడినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో చాలా చక్కని వాతావరణం కనబడుతుంది. గతంలో ఏదైనా మీరు మాట పట్టింపులు కానీ లేదా విడిపోవడాలు కానీ దూరం అవ్వడాలు కానీ జరిగినట్టయితే కనుక ఈసారి కలుసుకుని మంచిగా మళ్ళా తిరిగి కుటుంబ వ్యవస్థ మంచిగా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివుణ్ణి తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దానితో పాటు శివాభిషేకము బిల్వాలు కలిపిన నీటితో చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ధనపరంగా మీకు ఏవైనా ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఉంటే తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. దాంతోపాటు ఎవరికైనా పేదవాళ్ళకి పాలు దానంగా ఇవ్వండి. ఒక పాల ప్యాకెట్ కొనుక్కుని మీ శక్తి కొద్దీ ఒకటో రెండో ఎన్నో పాల ప్యాకెట్లు పేదవాళ్ళకి దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, లక్ష్మీ అమ్మవారు సంతోషించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే అందరికీ కూడా వారి యొక్క గ్రహస్థితి ప్రకారం చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మీరు చాలా కష్టపడాలి. ఊరికేనే వచ్చే అవకాశం అయితే కనబట్టలేదు. ఉన్నత విద్యార్థులకు అంటే హై అండ్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకున్న వాళ్లకు విదేశాలకు అవకాశాలు ఈరోజు మీరు అందుకుంటారు. అది మెయిల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎలాగైనా మీరు రండి అనే మంచి శుభవర్తమానము మీరు ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పదోన్నత సూచనలు, ప్రమోషన్స్ వస్తాయి. దీనితో పాటుగా మీ ప్యాకేజీలు పెరగడము, కొంతమందికి అంటే ఆ ఉన్న పదవి నుంచి వేరే పదవికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు కొంతమంది వారు చేసే పనే కాకుండా అధికమైన పనిని కూడా వీరు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒప్పందాలు మంచిగా జరుగుతాయి. భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, విదేశాలతో ఒప్పందాలు కావచ్చు, ఏ ఒప్పందాలు ఈ రోజు చేద్దామనుకున్నా మీకు చక్కని ఫలితాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్నవారు, చిత్రరంగంలో ఉన్నవారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. తర్వాత కొత్త ఒప్పందాలు ఈరోజు మీరు చేసుకోబోతున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతుతో పాటు మీ అధిష్టాన మద్దతుతో పాటుగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతోషించదగ్గ విషయం కదా. అయితే కొంతమంది అంటే కొన్ని రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బ కొట్టే పరిస్థితి కనబడుతోంది. వారి వల్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకి సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సూచనలు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, అనుబంధము ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నం కావచ్చు, లేదా అంటే సంతాన పరంగా కావచ్చు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారాలు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఎర్రని పువ్వులతోనూ, ఎర్రని ఫలాలుతోనూ స్వామివారికి నివేదన చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా ఏదైనా ఒక ఆలయాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో
ముందుగా విద్యార్థులను కనుక చూసినట్టయితే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ర్యాంకులు రావడము, మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవ్వడం. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. స్కాలర్షిప్‌లు కూడా కొంతమంది ఆగిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఊహించని ప్రయోజనాలు వస్తాయి. ట్రాన్స్‌ఫర్స్ వస్తాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు తప్పనిసరిగా అంటే పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేజెస్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇంటర్వ్యూల్లో గతంలో రిజెక్ట్ అయినా కానీ ఈరోజు విజయం సాధించి మీరు అపాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి స్వల్పమైన లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు మీరు అధిక పెట్టుబడి కనుక పెట్టాలి అంటే కనుక ఈరోజు పెట్టకండి, నష్టం వస్తుంది. కొంతమంది అధికంగా రుణాలు చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు రుణ ప్రయత్నాలు పెట్టుకోకండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు, చిత్రరంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. తప్పనిసరిగా యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాన్యంగా ఈరోజు ఉంటుంది. పెద్ద విశేషంగా ఈరోజు ఏమీ లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసట పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కొంతమందికి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యత, మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులు ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉంటే గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా కొనుక్కోవాలన్నా మధ్యలో ఎందుకులే అని ఆగిపోయి ఉండవచ్చు. అలాంటి ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అవి చేసే ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. పరిహారాలు: బుధవారం నాడు గణపతిని పూజించండి. దానితో పాటు ఆకుపచ్చ వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. పెసలను ఈరోజు మీరు ఏదైనా ఆలయంలో కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.